జగన్ మీద కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉంది. ఏమని వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా సాధ్యం కానిటువంటి లక్షల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి సంక్షేమ పథకాలు అవి వాటిని మీరు నమ్మడం వల్ల రేపు జగన్ కూడా మిమ్మల్ని మోసం చేస్తాడని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. దీన్ని ఎలా తిప్పుకొడతారు? చేయడు, జగన్ మోసం చేయడు. తన దగ్గర ఉండే డబ్బులైనా ఖర్చు చేసి పెడతాడు. జగన్ దగ్గర గడికి డబ్బులు నమ్ముతున్నాడు, ఉన్నాయి కానీ పెడతాడు ప్రజలకు. ఖర్చు పెడతాడు. ఎంత ఖర్చు పెడతాడన్నా? వస్తుంది కదా ప్రజల నుంచి కొంచెం వస్తుంది. అధికారం ఉంటే వస్తుంది కదా, అధికారం లేకపోతే రాదు కదా. అధికారంలో ఉంటే వస్తుంది అంట. ఇప్పుడు అధికారం వస్తుంది అని చెప్తున్నాం కదా. అధికారం ఉంటే వస్తుంది కాబట్టి ఈ డబ్బులు ఆ డబ్బులు అన్ని ఖర్చు పెడతాడు. ఓకే రైట్. ఫైనల్ గా జగన్కి థ్యాంక్ యూ. కొంతమంది స్టూడెంట్స్ ఇంకా మన ముందు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి కూడా వీరి అభిప్రాయం తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు? నా పేరు హరికృష్ణ. హరికృష్ణ. ఓకే హరికృష్ణ గారు, మీరు చూస్తున్నారు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా గట్టి వాతావరణం, అంటే పోటీ చాలా టఫ్గా ఉండే వాతావరణం కనబడుతుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒకవైపు తెలంగాణ మన తెలుగుదేశం పార్టీ, ఒకవైపు జనసేన. అంటే ఈ వాతావరణంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది? ఇప్పుడు టఫ్గా పరిస్థితులు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, నేనైతే అట్లా భావించట్లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వన్ సైడ్గా ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, చంద్రబాబు నాయుడు సమర్థత కానీ, ఇట్లాంటి తరుణాలన్నీ కూడా మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. సరే, సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు, ఆయన చేసిన అభివృద్ధి బాగుంది. ఏం అభివృద్ధి చేశాడు? నెంబర్ 1, ఈరోజు పోలవరం నిర్మాణం తీసుకోండి. ఎక్కడో మరుగున పడ్డ పోలవరం నేను తెరపైకి తేవడం జరిగింది. అదేవిధంగా 200 రూపాయలు ఉన్న పెన్షన్ తీసుకోండి, మీరు ఈరోజు 2000 రూపాయలు చేయడం జరిగింది. ఎంతో మంది వృద్ధులు ఈరోజు కొడుకులు కానీ కూతురు కానీ చూడక మీరు కూడా చూస్తుంటారు జర్నలిస్ట్గా. ఈరోజు 2000 రూపాయల వల్ల ఒక పెద్ద కొడుకు అయ్యాడు. ఈరోజు మన దగ్గర గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలా మంది మేము పబ్లిక్ బయట తీసుకున్నప్పుడు కూడా చాలా మంది చెప్పడం కూడా జరిగింది. అవును, ఖచ్చితంగా. అదేవిధంగా చంద్రన్న పెళ్లి కాలుకు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నది బాగుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకి సరైన టైంలో చేరువవుతున్నాయా లేదన్నది ఇప్పుడు టాపిక్ మనకి. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది ఇప్పుడు దీని గురించి. వాళ్ళ పని అదే కదా, విమర్శించడమే కదా. వాళ్ళు పొగడడం అయితే ఉండదు. ప్రతిపక్షం పని అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడమే వాళ్ళ పని. అయితే ఈరోజు మీరు కేంద్రంలో చూసుకోండి, అనేక రకాలైనటువంటి అవార్డులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు పనితీరు మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ప్రధానంగా 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెడతారని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు లాంటి సమర్థ నాయకత్వం రాష్ట్రానికి అవసరం. ఈరోజు సంక్షోభంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు కూడా ఇంకా మారలేదు. వాళ్ళు అడ్డంగా కూసేసి విడిచిపెట్టినారు. ఈరోజు బీజేపీ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు. ఇట్లాంటి సందర్భంలో అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఆ సమర్థత మీదనే ఆయన మరోసారి విజయం సాధించగలుగుతాడు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సీనియర్ అయినటువంటి నాయకుడు ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ కనపడుతుంది అంటున్నారు. సరే, ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తానని చెప్పి జగన్ కూడా అంటున్నాడు. మరి ఈసారి అవకాశం ఇస్తే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అవకాశం ఇవ్వాలని ఆయన భావించవచ్చు కదా, ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వాలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? 43,000 కోట్ల అవినీతి సిబిఐ అఫీషియల్గా చేర్చింది, ఆరోపణ కాదు, చేర్చింది, ఓపెన్ సీక్రెట్. సో ఇట్లాంటి వ్యక్తిని మనం అవినీతి చేసిన వ్యక్తి 43,000 కోట్లు ఉన్న వ్యక్తిని పెట్టుబడిగా ఇచ్చిపోతే వచ్చేసారి 4 లక్షల కోట్ల అవినీతి జరగదని గ్యారంటీ ఏముంది? ప్రజలు భావిస్తున్నారు, ప్రజలు విజ్ఞులు, ఏ సందర్భంలో ఏం చేయాలో వాళ్ళకు తెలుసు, క్లారిటీ ఉంది. వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా ఇస్తారు. ఈ తెలంగాణ తీసుకోండి, బలమైన పోటీ అన్నారు, ఏమైంది మనకు తెలుసు. లాస్ట్కి ఏమైందో ప్రతిపక్షాలన్నీ గట్టి పోటీ అనేది ఏమైందో మనకు తెలుసు. తెలంగాణ అంశం ఎత్తేసరికి నాకు ఒక ఐడియా వచ్చింది, నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయడం, అదే ఒక కూకట్పల్లి నియోజకవర్గానికి పెట్టిన ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు సరే అక్కడ ఓడిపోవడం జరిగింది, అంతా జరిగిపోయింది. తెలంగాణలో అడుగుపెట్టి చంద్రబాబు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు, నేను ఒక రిటర్న్ గిఫ్ట్ మంచిది ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ అన్నాడు. అది ఏంటని ఉంటుంది అంటారు? నీ అభిప్రాయం ఏంటి అసలు? అది ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినాడు, కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చినమాట వాస్తవం. అదే సందర్భంలో కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఆర్థిక వనరులు కానీ ఇతరాత్ర సామాగ్రిని కానీ అందిస్తూ చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలనేది రిటర్న్ గిఫ్ట్లో భాగం. అదే భాగం అంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు మన కేసీఆర్ తరపు నుంచి కూడా ప్రచారం ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉందని అంటున్నారు. అవును, అంటే డైరెక్ట్ ప్రచారం ఉంటే ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు కాబట్టి వెనక నుండి తెర వెనుక ఇప్పుడు కేసీఆర్ ను ప్రజలు ఎంత ద్వేషంగా భావిస్తున్నారో మనందరికీ తెలుసు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఆయనకి వచ్చే ఓట్లు ఏందో, సీట్లు భాగస్వామ్యం పంచుకుంటే ప్రజలు ఏం తీర్పిస్తారు, జగన్మోహన్ రెడ్డి కూడా అవగాహన ఉంది. కాబట్టి తెర వెనుకుండి ఆర్థిక వనరులు కానీ
ఇప్పుడు కేసీఆర్ ఉద్దేశం ఏంటి ప్రధానంగా కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ వస్తుంది అని, లేకపోతే బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాదని. తాను 16 సీట్లు గెలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి 20 సీట్లు గెలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వెనకుంటాడు. 36 సీట్లతో తాను ఏదో చక్రం తిప్పుతా పెద్ద మునగాని లెక్క మాట్లాడుతున్నాయి తప్పిస్తే ఇంకేం లేదు, అంతే ఉద్దేశం దాని వెనకాల. ఫైనల్గా చెప్పండి, ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఉద్దేశం? నేను అదే చెప్పిన, మీరు మళ్ళీ వచ్చి మొదటి అదే క్వశ్చన్ అంటే నేను అనేది అది కాదు, మీరు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు లాంటి ఇప్పటిదాకా నువ్వు రాజకీయాలు మాట్లాడావు, ఇప్పుడు అసలు నీ మనసులో ఏమనుకుంటున్నా చెప్పు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం. ఆయన వస్తే బాగుంటుంది. అవును ఖచ్చితంగా. అది కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు బ్రదర్, సీక్రెట్ అది. థ్యాంక్ యూ. నీ పేరేం పేరేనా? నా పేరు సుబ్బరాయుడు సార్. సుబ్బారాయుడు గారు, మీరు చూశారు ఇప్పటిదాకా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అడిగాను నేను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే దాదాపుగా రెండు పార్టీల మధ్య బాగా గట్టిపోటే ఉండే అవకాశం కనపడుతుంది. ఒకవైపు జగన్ కావచ్చు, ఒకవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు. చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టి నేను ప్రజల్లోకి వెళ్ళాను, పట్టం కడితే నాకే కడతారని చెప్పి ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. నవరత్నాలనే ఐటములతో ఈయన అధికారంలోకి వస్తానని ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి పట్టం కట్టే అవకాశం కనపడుతుంది ప్రజలు? ఇప్పుడు పట్టం కట్టేదానికంటే ముందు మనం ఇంకోటి మాట్లాడగల. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం జరుగుతూ ఉంది. రాజకీయ వ్యభిచారమా? ఏంటిది నాకు తెలియదు. రాజకీయ వ్యభిచారం అంటే ఇప్పుడు ఒక పార్టీలో ఒక రోజు ఉంటారు, రాత్రికి మారితే తెల్లాటాలకి ఇంకో పార్టీలో ఉంటారు. ఓకే, నిన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రోజు ఇంకొక పార్టీకి వస్తున్నారు, ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్ళిపోతా ఉన్నారు. సరే, నువ్వు పాయింట్కి వచ్చావని నేను కూడా పాయింట్కి వస్తా. అంతకుముందు మరి వీళ్ళు 68 సీట్లు సంపాదించినప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలోకి చాలామంది ఎమ్మెల్యేలు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోవడం జరిగింది. అంటే అటు ఇటు కూడా జరుగుతున్నాయి షఫ్లింగ్స్. ఇప్పుడు అది కూడా ఆ కోవ కింద వస్తుందా మీరు అన్నట్టు కింద? మనం ఏ కోవకైనా కూడా తప్పు చేసిన తప్పే కదా, ఏదైనా తప్పే దాన్ని అట్నే సమర్థించాలి మనం. ఇంకోటి ఏమంటే ఈ రోజు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటా ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఇటుకి, ఈ పార్టీ నుంచి ఆటికి అంటూ ఉన్నారు. రాత్రి మొన్నటిదాకా ఉన్న పార్టీలు ఈ రోజు తెల్లాటాలకి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళను తీసుకోకూడదు, వాళ్ళు విమర్శించినప్పుడు ఇతరులను తీసుకోకూడదు. ఈ రెండు సమాజానికి చెడు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఏమంటే అలియన్స్తో, అది కమ్యూనిస్ట్ అలియన్స్తో పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటా ఉన్నాం. చాలా వినూత్నమైనటువంటి బయట అండి ఇది. ఇప్పుడు ఇంతమంది ఉండగా ఒకరు కాంగ్రెస్, ఒకరు వైఎస్ఆర్సీపీ అంటే ఒకరు తెలుగుదేశం అని మ్యాక్సిమం అంటే అటు ఇటు సమానంగా వచ్చినటువంటి పరిస్థితి. కొత్తగా వినూత్నంగా ఈయన జనసేన వస్తే కమ్యూనిస్ట్ అలయన్స్తో కూడినటువంటి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు. సరే, జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని మీ ఉద్దేశం? ఇప్పుడు కమ్యూనిస్టులకు ఉన్నటువంటి సిద్ధాంతం ఏమంటే ఒక సిస్టానికి, ఒక వర్గానికి, ఒకే విధానానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళు రాష్ట్రానికి ఏదైనా మేలు చేసేటువంటి ఆలోచన ఉంటుంది. మరి కమ్యూనిస్టులు నమ్మే పరిస్థితి ఇక్కడ కనపట్లేదే. మీరు చూస్తున్నారు, మీకు కొంచెం మీరు చూస్తున్నారు, మీకు మంచి వయసు ఉంది, మంచి జ్ఞానం ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మంచి స్టూడెంట్. కానీ కమ్యూనిస్టు పార్టీలు ఏది కూడా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఎట్లా గట్టెక్కుతారని మీరు అనుకుంటున్నారు? మేమేమంటామంటే కమ్యూనిస్టు భావాజాలం ప్రజల్లోకి వెళ్ళిపోలేదంటే అనుకుంటాం. కానీ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? కమ్యూనిస్టులు వెళ్ళిపోవాలంటే కనుక దానికి కావాల్సినటువంటి ప్రోగ్రెస్ చేయాలంతే. చెప్పండి, చేపట్టాలి అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ఈ కమ్యూనిస్ట్ అలయన్స్ పెట్టుకుంటే గట్టెక్కే అవకాశం కనపడుతుంది. అవకాశం అంటే సొసైటీలో మార్పు అనేది జరుగుతుంది. పూర్తి సక్సెస్ అవుతాడనేది కాదు. కానీ ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళి జంపు చేయాలని వల్ల ఒక వివేకంగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజల తరపున ఒక సిస్టమాటిక్ వాయిస్ అసెంబ్లీలో వినిపించడానికి కమ్యూనిస్టులకు అవకాశం ఉంటుంది. వాళ్ళైతే కొంచెం గట్టిగా పోటీ చేసే, అంటే గట్టిగా మాట్లాడి సొసైటీ తరపున, ప్రజల తరపున, రాష్ట్రం తరపున మాట్లాడే ఏకైక వాయిస్ కమ్యూనిస్టులకు ఉంటుంది. రైట్ అన్న. ఫైనల్గా ఇప్పుడు మరి మీరు చెప్పింది అయితే బాగానే ఉంది. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు కనబట్టలేదు మీరు అనుకున్నటువంటి పరిస్థితులు. ఫైనల్గా ఇప్పుడున్నటువంటి వాతావరణం చూసుకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ టఫ్ వాతావరణంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదని మీరు అనుకుంటారు? ఇప్పుడున్నటువంటి ఏ పార్టీ అధికారంలోకి ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే లేవు. బట్ అలయన్స్ అయితే అవసరము. కానీ కమ్యూనిస్టులు కూడా అన్నో గెలుస్తారు కాబట్టి కమ్యూనిస్టుల అవకాశము వాళ్ళకి అవసరం అవుతుంది. సార్, ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? మా ఓటు కమ్యూనిస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ పేరు? లింగారెడ్డి గారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు మీరు చూస్తున్నారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.